బట్ మీరు కూడా నాకు తెలిసి చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ స్టంట్స్లో స్టంట్స్లో? చాలా చాలా ఇష్టం స్టంట్స్ అంటే. ఐ థింక్ లైక్ యూ ఇన్వాల్వ్ లైక్ డైలాగ్ సీన్ ఉన్న డైలాగ్ పేపర్తో ఎట్లా వెళ్తాము, ఐ థింక్ యూ గో దాట్ వే. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you, Sandeep. Thanks for coming and doing this for us. సార్ థ్యాంక్ యూ సార్, బికాజ్ నాట్ ఓన్లీ ద ఇంటర్వ్యూ, నాకు వందల క్వశ్చన్స్ని అడగడానికి, సో వెరీ ఎక్సైటెడ్ టు సిట్ అండ్ టాక్ విత్ యూ. లాస్ట్ టైం కలిసాం, ఐ థాట్ అబౌట్ ఆస్కింగ్, బట్ యునో థింగ్స్ సినిమా రిలేటెడ్ అక్కర్లేదు, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ గో హెడ్ అండ్ షూట్. నేను కూడా నిన్ను సో సార్, ఫస్ట్ థింగ్ అందరికీ ఉంది మామూలుగా, నాకు తెలియదు ఎవరైనా అడిగారులో ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో, వై ఇట్ ఈస్ ఆల్వేస్ రివెంజ్? అదే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేమో. అంటే పని కట్టుకుని ఇప్పుడు ఒక రివెంజ్ గురించి ఆలోచిద్దాం అని ఏం పెట్టుకోను. ఓకే ఓకే. ఏదైనా కథ విన్నప్పుడు, ప్లాట్ పాయింట్ అన్నప్పుడు ఇది భలే ఉంది, దీని మీద వర్క్ చేద్దాం, ఇది చాలా బాగుంటుంది, ఎమోషనల్గా బాగుంటుంది అని చెప్పి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని రెట్రోస్పెక్ట్లో ఏం చేస్తున్నాను నేను ఎప్పుడు ఆలోచించలా. కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత చూస్తే ఓహో అన్ని రివెంజ్ సినిమాలు చేస్తున్నానని అర్థమైంది. మేజర్లీ విన్నింగ్ ఓవర్ బ్యాడ్. అది అది డెఫినెట్గా ఉంటుంది. బట్ దానికన్నా కూడా రివెంజ్ అనే వెరీ స్ట్రాంగ్ ఎమోషన్, చాలా ఈజీగా అండ్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాం కాబట్టి రివెంజ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రివెంజ్. సార్, అండ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ఇట్స్ నాట్ కాంటెంపరీ, ఇట్స్ పీరియడ్. ఆ పీరియడ్లో కూడా ఇట్స్ 50 years బిఫోర్, 50 years ఆఫ్టర్, అలాంటిది ఉందా? లేదు, ఇట్స్ మొత్తం అంతా ఇట్ ఈస్ సెట్ ఇన్ 1920s. ఆ టైంలోనే ఎవ్రీథింగ్ ఈస్ సెట్ అట్ దట్ టైం. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రైలర్. ఎందుకంటే కొన్ని విల్ టాక్ అబౌట్ ద టీజర్ ఆల్సో, ఫ్యూ థింగ్స్. అంటే ఎస్పెషల్లీ ద రన్నింగ్ షాట్, పులి అలా మీదకి వచ్చినప్పుడు పరిగెత్తు ఉండి ఒక దగ్గర దాన్ని లాక్ చేసి అది అలా ముఖం మీదకి వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ షివర్ ఇన్ తారక్స్ ఫేస్. సో అది అంటే నేను భయం కాదు అది, బట్ వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ సందీప్. నేను తారక్ ఇచ్చిన బ్రీఫ్లో భయం ఉండాలని చెప్పాను. బట్ భయం అంటే ఏదో దాన్ని చూసి భయపడిపోయి పిరికివాడి భయం కాదు. ఇప్పుడు మనం ఒక పని మీద వెళ్తున్నాం, ఆ పని జరుగుద్దో లేదో, ఆ పని కోసం 100% ఎఫర్ట్ పెట్టేస్తాను, బట్ పనితో జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ కావాలి. ఎందుకంటే ఆ జరగాల్సిన పని చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఏదో కిరాణా కొట్టుకెళ్ళి ఏదో కొనుక్కొని రావడం టైప్ కాదు, తను అచీవ్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఇది. సో అది జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉండాలి. పులిని చూసి కాదు భయం, పని జరుగుద్దో లేదన్న భయం ఉండాలి. అది ఉండాలని తనకిచ్చిన బ్రీఫ్ అది. అండ్ హిమ్ బీయింగ్ టెరిఫిక్ యాక్టర్. ఫస్ట్ కథ మనం యూజువల్గా కథ చెప్పిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వస్తే ఏదో చిన్న చిన్న సీన్స్ అవి మారుతాయి. సంవత్సరం తనకి ప్రతిదీ గుర్తుంటుంది. ఏదో మన మార్పులో ఒరిజినల్ మర్చిపోతాం. కాదు బిగినింగ్లో మీరు అది చెప్పారు కదా అంటాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. అంతే, నేను ఆ పర్టికులర్ షాట్లో ఇలా చేయండి, ఇంత పెట్టండి, అంత ఇది చేయండి అని అంత డీటెయిల్గా ఇవ్వను. ఓవరాల్ దాంట్లో ఏం కావాలో చెప్తాను, అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, అండ్ హీ విల్ డెలివర్. బికాస్ అది పులి దగ్గరకు వచ్చి అరిచినప్పుడు ఆ షివర్ తర్వాత హీ ఆల్సో షౌట్స్. అది టెరిఫిక్ అనిపించింది సార్ నాకు, చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇంకోటి చరణ్ది కూడా దర్ ఇస్ వన్ ఎక్స్ప్రెషన్ వేర్ his face is saying something, his eyes is saying something, or tears eyes thought it was also great. And that shot where ఆ లాఠీతో కొట్టడం ఆ క్రౌడ్ అంత ఇంతకుముందు మనం 2 minutes మాట్లాడుకున్నాడు సార్, అది ఆ యూనిఫామ్గా క్రౌడ్ కూడా వెనక్కి జరగడం మామూలుగా సినిమా టికెట్ల దగ్గర చూస్తాం అటువంటి అంత కాదు, కొంచెం చిన్నది. అది ఆ క్రౌడ్ని అట్లా ట్రైన్ చేయడం కూడా, మామూలుగా మనం జూనియార్టీస్ క్రౌడ్ చెప్తే మీరు భయపడేది చేయండి అంటే కెమెరాలో పడని వాళ్ళు కూడా భయపడుతుంటారు. 4 గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, యాక్చువల్ సెంటర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు తక్కువ. బట్ ఇది అలా యూనిఫామ్గా స్ప్రెడ్ అయింది. సో దట్ వాజ్ వెరీ రియల్. సో దానికి క్రెడిట్ మ్యాక్సిమం సల్మాన్కి ఇస్తాను సందీప్. సల్మాన్ ఈజ్ ఫైట్ మాస్టర్. ఒరిజినల్గా నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేశాను చేయడానికి. సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ద న్యూ థింగ్ ఈజ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మొత్తం అంతా షూట్ చేసేస్తా వితౌట్ ద యాక్టర్స్. ఓకే, తన స్టంట్ మెన్నే పెట్టుకొని దే విల్ షూట్ ఎవ్రీథింగ్. అండ్ అంటే హై అండ్ లైటింగ్ అదేం కాకుండా షూట్ చేసి ఇస్తారు.
అది చూసి మనకు నచ్చితే కరెక్షన్స్ ఏదని చెప్పుకొని షూటింగ్కి వెళ్తాం. సో ఎవ్రీ వన్ నోస్ క్లియర్లీ వాట్ వీ నీడ్ టు షూట్ అని. స్టంట్ విజ్ అంటున్నాం ఇప్పుడు. ఓకే. సో ఆయన హైర్ చేశాను. సో ఆయన ఏదో చేసి పంపించాడు, టాప్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్. నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది, అస్సలు నచ్చలా. వద్దని చెప్పి తీసేసి తర్వాత సాల్మాన్కి చెప్పాను. యాక్చువల్గా సాల్మాన్కి ముందు చెప్పాను, సరే నేనేదో చేస్తాను సార్ అన్నాడు. నేను సాల్మాన్ చేయలేడు అని చెప్పి నిజానికి తను వదిలేసి వాళ్ళు ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేసి తను ఏం చేయకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాం ఇప్పుడు, మారుద్దామా, వేరే రకంగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఈ లోపల ఈ గ్యాప్లో ఒక 1 month అయింది. ఈ 1 monthలో సాల్మాన్ తను షూట్ చేసుకొని వచ్చి చూపించాడు. ఐ వాజ్ మైటీలీ ఇంప్రెస్డ్. తను చెప్పినట్టు నిజంగా ఒక 200 మంది 300 మంది దొమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది. ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపించింది. సినిమాలో చాలా ఎక్కువసేపు ఉంటుంది, చాలా రియలిస్టిక్ ఉంది, చాలా రియలిస్టిక్. అండ్ వాట్ ఐ షుడ్ సే ఈస్ ఆల్మోస్ట్ నేను ఓకే అన్న తర్వాత ఇంకొన్ని డెవలప్మెంట్స్ చెప్పాను. 2.5 months చేసాడు తను వితౌట్ హీరో స్టెప్పింగ్ ఇన్. లవ్లీ. 2.5 months అంటే ముందు ఒక 30-40 మంది ఫైటర్లు, తర్వాత ఒక 200 మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు, జిమ్ బాయ్స్, తర్వాత ఒక 400-500 మంది ట్రైన్డ్ జూనియర్స్, ఆ తర్వాత అన్ట్రైన్డ్ జూనియర్స్, ఆల్మోస్ట్ 2000 పీపుల్తో చేసింది అది. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్. ఎవ్రీ బిట్, ఎవరు ఎటు తిరగాలన్న అంతా కొరియోగ్రాఫ్డే. బట్ ఇట్ లుక్స్ కంప్లీట్ కేయాస్. ఇట్ లుక్స్ వెరీ రియల్. అండ్ సో అది లాఠీతో కొట్టడం ఇస్ ఇండియన్ ఎమోషన్ సార్, ప్రాబబ్లీ అందుకే మన వాళ్ళే ఐ థింక్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఎందుకంటే అది చరణ్ చూస్తే కూడా హార్డ్ కోర్ కాప్లా ఉన్నాడు, రూత్లెస్ కాప్. రూత్లెస్, కనికరం లేదు ఆ కొట్టడంలో కూడా. అక్కడ ఎక్కడ తగులుతుందని కూడా లేదు అసలు. చూస్తే షివరింగ్ ఉంది అది షాట్. He doesn't look at the people that he's hitting. Because his eye is on something else. And I think యాక్టర్స్ కూడా నిజంగా అంత గట్టిగా కొడితే అది చచ్చిపోతాడు అక్కడ. బట్ వీ షుడ్ ఫీల్ దట్ హీస్ హిట్టింగ్. సో ద వే హీ మూవ్స్ హిస్ బాడీ అంతా కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది. ఫేస్ మాత్రం సెరీన్ గా ఉంటుంది. జస్ట్ వన్ ఇంటెంట్ లుక్. అదే సార్, ఆ లుక్ లో ఆ కొట్టేటప్పుడు తర్వాత ఒక లుక్ ఉంది టీయర్స్ తోటి. బట్ వెన్ ఈస్ హిట్టింగ్ ఆల్సో అది ఒక మూమెంట్ లాగా వెళ్తుంది, ఒక వేవ్ లాగా వెళ్ళింది. అండ్ వెన్ ఈస్ హిట్టింగ్ ఇట్ ఈస్ గెటింగ్ క్లియర్డ్. అది ఎగ్జాక్ట్ వేవ్ అన్నావు కదా, సాల్మాన్కి ఇచ్చిన బ్రీఫ్ కూడా అదే. వాటర్లో ఇఫ్ యూ జస్ట్ కర్రతెల లాగితే వాటర్ విల్ సెపరేట్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. సో క్రౌడ్ కూడా నాకు అలా వాటర్ లాగా ఉండాలి అని చెప్పా. హీస్ గోయింగ్ త్రూ ఇట్ అండ్ గ్రేట్. బట్ అది 2 months ఆఫ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్, great sir. Adi you will love it, because I'm damn sure that you will love it when you see the whole sequence. Yeah I'm sure. I mean I tweeted about it also, trailer di adi asal అంటే చాలా ఇంపాసిబుల్ స్టఫ్ అంతా చూసాం ట్రైలర్లో. సో యూఆర్ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ మొత్తం ఫిలింలో స్టంట్ మొత్తం ఇండియన్ స్టంట్ మాస్టర్స్ అయినా లైక్ హౌ 80% ఆర్ మేబీ 70% అంతా కూడా సాల్మన్ చేశాడు. There is one stunt choreographer from Bulgaria, Juji అని. He came in. యాక్చువల్గా ఫస్ట్ తన స్టంట్ కొరియోగ్రాఫరు ఈ చరణ్ యాక్షన్ సీక్వెన్స్కి నేను కెమెరా కూడా అందులోకి తీసుకెళ్ళిపోయాను. వన్ కెమెరా విల్ బి లైక్ ఆ 2000 మంది క్రౌడ్, ద కెమెరామెన్ ఈజ్ ఆల్సో దేర్ హోల్డింగ్ ఎ హ్యాండ్ కెమెరా అండ్ మూవింగ్ అలాంగ్ విత్ ద క్రౌడ్. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి అని చెప్పి అడిగా. ఈవెన్ దో ఇస్ అ స్టంట్ కొరియోగ్రాఫర్, చేస్తానని వచ్చేసాడు. వచ్చినప్పుడు ఈ వాజ్ వెరీ జనరల్గా వెస్ట్ నుంచి వచ్చాం మేము ఎక్కువ మీరు తక్కువ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు. బాగా కలిసిపోయాడు, చాలా బాగున్నాడు అని చెప్పి మిగతా స్టంట్ సీక్వెన్స్లో కూడా క్లైమాక్స్ సీక్వెన్స్లోను ఇంటర్వల్ సీక్వెన్స్లోను కొన్ని సీక్వెన్స్లో ఐ టుక్ హిస్ హెల్ప్ ఆల్సో. సో బోత్ దిస్ గైస్ డిడ్ ద ఎంటైర్ జాబ్. బట్ మీరు కూడా నాకు తెలిసి చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ స్టంట్స్లో? చాలా ఇష్టం స్టంట్స్ అంటే. ఐ థింక్ లైక్ యూ ఇన్వాల్వ్ లైక్ ఎ డైలాగ్ సీన్ ఉన్న డైలాగ్ పేపర్తో ఎట్లా వెళ్తాము, ఐ థింక్ యూ గో దాట్ వే. ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద డే వేర్ వి షూట్ స్టంట్స్. చాలా ఇష్టం. మీ ఎవ్రీ ఫిల్మ్ ఇంటర్వెల్ ఈజ్ ఆల్వేస్ ఎ బెంచ్ మార్క్. నేను ఒకరోజు ఫిల్మ్ స్కూల్లో సింబాలిజమ్స్ గురించి క్లాస్ నడుస్తుంది సిడ్నీలో. సో అందరూ మొత్తం మా క్లాస్లో ఉన్న 25 మెంబర్స్లో అందరూ వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియాలో. సో సింబాలిజం చూపిస్తుంటే నాకు అందరూ వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు.
నాకు ఏం చూపించాలి సింబలిజం అంటే నాకు ఆ ఛత్రపతిలో తిప్పర మీసం గొడుగు పెట్టడం ఇమీడియట్లీ ఆ ఎపిసోడ్ తర్వాత అది అది చూపెట్టా. అది చూపెట్టే ముందు బ్రీఫ్ ఇచ్చి క్లాస్లో ప్రొజెక్టర్లో ఇది ఇలా జరిగింది, వీళ్ళు శ్రీలంక నుంచి వచ్చారు, ఇట్లా జరిగింది, సో ఇది అని చెప్పి ఆ ఫైట్ భద్రా ఆ ఫైట్ అక్కడి నుంచి సీక్వెన్స్ చేసి చూపిస్తే వాళ్ళకి అసలు మామూలుగా ఎక్కలేదు అది ఆ మ్యూజిక్ తోటి. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఛత్రపతి టైటిల్ ట్రాక్ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ గ్రౌండ్స్ అందరికీ టచ్ అయ్యే మ్యూజిక్ అది. అసలు బాగా నచ్చింది వాళ్ళకి. సో కాకపోతే అందరు సింబాలిజమ్స్ అంటే అందరు 2 minutes 3 minutes చూపిస్తే నేను ఒక 15 నిమిషాలు చంకి చూపించా. బికాస్ దే షుడ్ అండర్స్టాండ్. ఊరికి మీసమైంది వాళ్ళకి అర్థం కాదు కదా, మీసం తిప్పుతున్నాడు గొడవని పెడుతున్నాడు అనేది. సో ఛత్రపతి అంటే అది లిటరల్ ట్రాన్స్లేట్ చేసి ఇంకా చూడండి అని చెప్పి పెట్టారు. సో దట్ అంటే అప్పటి నుంచి కూడా ఎవ్రీ యువర్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ గ్రేట్ సార్. ఐ మీన్ ఎక్సైటింగ్ ఇంటర్వెల్ సీన్స్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ అప్ సందీప్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, లాంగ్వేజ్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే, సినిమాలు అంటే అంత విజువల్గా ఇది ఉండాలి. మన సినిమాలో డైలాగ్స్ మ్యూట్ చేసినా సరే మనకి ఎమోషనల్గా తగిలితే అది యూనివర్సల్ సినిమా, అది పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా అని చెప్తా ఉన్నా. లైక్ నా ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పావు, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ స్కూల్ ఆర్ అసలు ఇండియన్స్ కాదు, ఎవరు కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాడు, బట్ దే కుడ్ ఈజీలీ కనెక్ట్ టు ద ఎమోషన్ అండ్ విజువల్స్. ఇది చాలా రేజ్ అయింది. సమ్ థౌజండ్స్ ఆఫ్ మీమ్స్ వచ్చాయి. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ దాట్. రీసెంట్గా బాంబేలో నా ఆఫీస్లో నా ఈపీ కూడా ట్రై చేశాడు ఆ స్టెప్. సో సార్ ఐ మీన్ టు షో దాట్ దేర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఇన్ సింక్ అనా. What is your that is definitely is there. Yeah, on the top of it, commercial ga, because we know both of them are great dancers. It is imperative ఒక మంచి డాన్స్ నెంబర్ ఉండాలి. బట్ అది కథలో కూర్చోవాలి కదా, ఇంకొక పర్పస్ ఉండాలి, అది పెట్టడానికి పర్పస్ ఉండాలి. అండ్ ఐ యూజ్ దట్ వాళ్ళిద్దరి మధ్యన ఇంత మంచి సింక్ ఉంది అని చెప్పడానికి యూజ్ చేసుకున్నా. అండ్ ఆల్సో ఒక ఎమోషన్ రన్ అవుద్ది త్రూ అవుట్ ద సాంగ్. అంటే సాంగ్లో నేను చూపించింది జస్ట్ వాళ్ళిద్దరు స్టెప్ సైడ్ చూపించాను అంతే. బట్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ స్టోరీ, ఒక బిగినింగ్ ఒక ఎండింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్మాల్ షార్ట్ స్టోరీ లాగా. అండ్ ఆల్సో వాళ్ళంత పర్ఫెక్ట్గా సింక్ చేస్తున్నప్పుడు తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా వాళ్ళు ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తూ ఉంటే సబ్ కాన్షియస్గా వీళ్ళు ఎంత సింక్లో ఉన్నారు కదా చేసేయగలుగుతారు అని ఉంటుందని. ఇప్పుడు ట్రైలర్లో లాస్ట్ షాట్ ఉంది, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. సబ్ కాన్షియస్గా కూడా వీళ్ళు ఎంత సింక్గా చేస్తున్నప్పుడు ప్లాంటింగ్ లాగా. So this bit starts, I mean, probably in the beginning of the film. This is the beginning, first half లో వచ్చి. So sir, linear screenplay na? Yeah, linear screenplay. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ లీనియర్ స్క్రీన్. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్ప్లోజన్స్ కూడా ఉన్నాయి కదా. ఈ మామూలుగా ఎక్స్ప్లోజన్ ఆర్టిస్ట్, స్పెషల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ మన వాళ్ళే అందరు ఇక్కడే ఫ్రమ్. యా, అందరూ ఇక్కడ. ఎందుకంటే నేను నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు సార్, రెండు పనులు అయిపోతే అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళే. ఈ సినిమాకి స్పెషల్గా కొంచెం మీనియేచర్స్ కూడా ఎక్కువ వేసాం. మీనియేచర్ సెట్స్ వేసి ఎక్స్ప్లోజన్స్ అవి కూడా క్రియేట్ చేసాం. ట్రైలర్లో వాట్ ఎవర్ ద ట్రైన్ దట్ యూ సా బ్రేకింగ్ అండ్ ఫాలింగ్ డౌన్, అది మినియేచరా? అది మినియేచర్ సార్, తెలియలేదు సార్. నిజమా? మినియేచర్? హ్యూజ్ మినియేచర్. ఓకే, అంటే ఇంత స్పేస్ ఉంటుందా? No, 3-4 times the okay space. So the train will be this big. Yeah, the tankers will be okay. This big, but still okay, nice. 1/4 size or 1/5 size. Okay, but sir, అవి అలా తగులుకొని పడాలంటే కూడా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దాని లేయరింగ్ అంతా పర్ఫెక్ట్ గా చాలా సో it falls like a real compartment is falling down. ఏదంటారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గో ఇన్ టు ఇట్. ఓకే, నాకు తెలియదు, నేను 12th class స్టూడెంట్ని, బట్ మా ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ దేర్, డిఓపి ఇస్ దేర్, హూ క్యాల్కులేట్ ఎవ్రీథింగ్. దాని సైజ్ అంతా, దీని సైజ్ అంతా, ఆ సైజ్, ఆ బ్లాస్ట్ జరిగితే ఆ బ్లాస్ట్ సైజ్ ఎంత రావాలి, వాటర్ రిపిల్స్, సో మెనీ థింగ్స్ విల్ గివ్ అవే ద మినియేచర్. కనిపించే చిన్న లీవ్స్ కానీ
వాటర్లో రిపుల్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ గివ్ అవే. యా సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ చేసాము. బాహుబలిలో కూడా ఒక మినియేచర్ సెట్ చేసాం కానీ దానికి నేను లేను. ఎక్కడో నెదర్లాండ్స్లో వెళ్ళి చేసుకొచ్చారు వాటర్ ఎపిసోడ్. ఏ సీన్ సార్ అది? ఏ సీన్? డ్యామ్ బర్స్ట్ అయ్యి కొంత రాజ్యంలో వాటర్ వస్తుంది కదా. ఓకే ఓకే అది అది కొంత మినియేచర్ అక్కడ నెదర్లాండ్స్లో చేసి నేను సెందిల్ షూట్ చేసుకొచ్చాడు. ఇది ఇక్కడే చేసాం. మన వాళ్ళ ఆర్టిస్ట్ మన వాళ్ళు సేమ్ నెదర్లాండ్ గై, వన్ గై కేమ్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అ కాంబినేషన్. మన బ్రిడ్జ్ సెటప్ అంతా మన వాళ్ళు చేశారు, ట్యాంకర్స్ అతను చేశాడు, బ్లాస్టింగ్ అంతా మళ్ళీ మన వాళ్ళే చేశారు. క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్ వాజ్ అగైన్ అవన్నీ ఉన్నాయా సార్ ఇంకా? యా ఓకే అంటే బట్ వి బ్లాస్టెడ్ అవే మెనీ ఆఫ్ దెమ్. ఓకే సో బట్ you I think most of it you capture and little you enhance in the CG. Okay, it's a combination. For some one or two shots it will be completely CG. Sir, so you tell me, like, it will take time for sure. Yes. To achieve this. Yes. Even CG will take a lot of time. Yes. But you feel this is better always? Miniature? నా ఉద్దేశంలో వాట్ ఎవర్ యూ క్యాప్చర్ ఆన్ ద కెమెరా, ఓకే, అది ఎంత అక్కడికి మనకు వచ్చేస్తే అంత బెటర్. ఓకే, ఆ సీజీలో అన్నది బాగా పెయిన్ ఇన్ ద నెక్. తర్వాత పోస్ట్లో ఇక్కడ తర్వాత సీజీలో చేసుకుందాం అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఇన్ ద నెక్. అది చేసి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. షూటింగ్లో మనకు మ్యాక్సిమం వచ్చేయగలిగితే బెటర్. సో ఆన్ లొకేషన్ ఎఫెక్ట్స్ ఆర్ ద బెస్ట్. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అందరూ కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అయినా కూడా, సార్ ఆన్ సెట్ మీకు ఎంత కావాలంత చేసేయండి, తర్వాత సీజీలో ఎన్హాన్స్ చేద్దాం కానీ ముందు చేసేయండి అని అంటారు వాళ్ళు కూడా. ఎనీ గుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ సే దట్. సార్ మామూలుగా టు క్రియేట్ కంప్లీట్లీ న్యూ ఎంటిటీ like now some moving body like a lion or something is tougher than having something and adding on something kada. Yeah. So I'm just out of curiosity sir, general adutunna ఇప్పుడు టైగర్ సీన్ ఉంది, so that is completely CG. So one person will be holding like head position and running and going on to Tarak like that, like అగైన్ it depends on each shot. సపోజ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు తారక్ మీదకి ఆ టైగర్ వచ్చి షాట్ ఉందంటే ఒక సంథింగ్ ఒక బ్లూతోనో దేనితోనో ఒక టైగర్ హెడ్ సైజ్ ఉండేది పెట్టుకుని తారక్ మీదకి ఇలా తీసుకురావడం అది చేస్తాం ఆన్ ద డే ఆఫ్ ద షూట్. బికాజ్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఓకే టైగర్ ఎంత క్లోజ్గా ఉందా, ఎంత డిస్టెన్స్లో ఉందా, ఎంత పెద్ద ఉందని అర్థం అవడం కోసం చేస్తాం. ఇక రిహర్సల్లో షూట్లో చేయకపోవచ్చు, ఎందుకంటే ఈ బ్లూ రిఫ్లెక్షన్ అంతా తన మీద పడుతుందని ఆ పర్టికులర్ షాట్లో పెట్టకపోవచ్చు. సో రిహర్సల్లో చూపించి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి షాట్లో మళ్ళీ అది లేకుండా చేస్తాం. ఓకే, అది ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చేది. Tarak was literally facing a green sponge, but yet he could give that. I need to remember, maybe nothing also. Okay. Actually, green sponge for the rehearsal. Okay. For the shot, nothing. Okay. Just looking at thin air and acting. And the details of making the tiger. చాలా సినిమాల్లో మనం అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించిందంటే బికాస్ ద డీటెయిల్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, స్కెల్టన్ బాగానే చేస్తారు. దే హ్యావ్ టు బిల్డ్ ఇట్. దే హ్యావ్ టు బిల్డ్ ద స్కెల్టన్, దే హ్యావ్ టు బిల్డ్ ద మజిల్, దే హ్యావ్ టు బిల్డ్ ద స్కిన్, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటరాక్టివ్. ద స్కెల్టన్ మూవ్మెంట్ని బట్టి లోపల మజిల్ మూవ్ అవ్వాలి. ఆ మజిల్ పైన ఉన్న స్కిన్ని మూవ్ చేయాలి. ఆ స్కిన్ పైన హెయిర్ ఫర్ గ్రూమ్ అంటారు వాళ్ళు, ఆ గ్రూమ్ని మూవ్ చేయాలి. అండ్ ఆ గ్రూమ్ షుడ్ బి వెరీ 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 డీటెయిల్. ఇప్పుడు డాగ్స్కి ఇఫ్ యూ సీ ఇది వేరు ఇది వేరు ఇది వేరు, అండ్ ఇఫ్ యూ లుక్ ఆన్ ద ఫేస్ ఇక్కడ వేరే రకం ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది, యూనిఫామ్ అకార్డింగ్లీ. అండ్ విండ్ ఉంటే మళ్ళీ అది కౌంటర్ మూవ్ అవ్వాలి. ఆ డీటెయిల్స్ అన్నీ తలకెనిపి డీటెయిల్స్. ఇట్ విల్ టేక్ టైం బట్ ఐ ఎంజాయ్ సీయింగ్ దట్. సో you'll see from the layer ఒక్కొక్క లేయర్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్క లేయర్ వస్తూ ఉంటే ఐ ఎంజాయ్ సీయింగ్ దట్. అండ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పడం. మీ జడ్జ్మెంట్ ఫైనల్ లేయర్ అయినాకైనా మధ్యలో కూడా తెలుస్తుంటుంది బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్? కొంత తెలుస్తూ ఉంటుంది. ఓకే, వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఒక్కోసారి కరెక్ట్ అనుకున్నది కూడా నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి సరిగ్గా ఉండకపోవచ్చు. ఓకే, ఆ టైగర్ ఈజ్ తారక్ ఇంట్రడక్షన్లో టైగర్ వాజ్ డన్ బై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, ఎంపీసీ అని. ఓకే, వన్ ఆఫ్ ద టాప్ 3 or top 2 కంపెనీ. అండ్ వాళ్ళు మొత్తం అంతా ప్రొసీజర్ ఫాలో అయ్యి చివరికి వచ్చేసరికి ఆ టైగర్ ఏదో కబ్లా కనిపించింది
ఓకే ఓకే పెద్ద టైగర్ పిల్లలాగా కనిపించింది. ఓకే వాళ్ళే మళ్ళీ బుర్రలు బదులు కొట్టుకొని మళ్ళీ వర్క్ చేసి దే బ్రాట్ ఇట్ ఇన్ ద ప్రాపర్. ఎందుకంటే కొన్ని రీసెంట్గా డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ సా సీజీ ఫిల్మ్. టైగర్ బాగానే ఉంది చూడడానికి, అరిచినప్పుడు రెండు ఐస్ మధ్యలో గ్యాప్ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే లేయరింగ్ ప్రాబ్లీ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. నేను అనుకున్నా దీన్ని అనవసరంగా అరిపించారు, క్వైట్ వదిలేసి బాగుండదు. ఐమ్ నాట్ రిమెంబరింగ్ సార్, ఏదో సినిమా చూసా. యానిమేషన్ అండి, యానిమేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఓకే, ఈ స్కెల్టన్ చేస్తారు, మజిల్ చేస్తారు, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిగ్ టు మేక్ ఇట్ మూవ్. బట్ ద గై హూ మేక్స్ దెమ్ మూవ్ హ్యాస్ టు బి రియల్లీ 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 గుడ్ ఆర్టిస్ట్. మొత్తం అతని చేతిలో ఉంటుంది, యానిమేటర్ చేతిలో ఉంటుంది. దే ఆర్ లైక్, ఐ థింక్ లైక్ సర్జన్స్ ఓన్లీ, దే ఆర్ లేయరింగ్ ఎవ్రీథింగ్. మీరు అన్నట్టు అనాటమీ, ఎనాటమీ ఎంత తెలుసు వాళ్ళకి, డాక్టర్లకు కూడా అంత డీటెయిల్ తెలుసో లేదో తెలియదు. ఓకే, ద కైండ్ ఆఫ్ ఎనాటమీ దీస్ యానిమేటర్స్ నో, టాప్ యానిమేటర్స్. అదే టెరిఫిక్. because as you said they're layering skeleton, fascia, skin, muscles, fur anta ante it's great sir. ఇది ఎక్కడ షూట్ చేశారు మేజర్ ఆఫ్ ద ఫిల్మ్? 85% హైదరాబాద్లోనే. తారక్తో ఆ లైన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి వి వెంట్ టు బల్గేరియా. టైగర్ సీక్వెన్స్ షూట్ చేయడానికి వెంట్ టు బల్గేరియా. టాప్ యాంగిల్, మొత్తం దట్ హోల్ సీక్వెన్స్. Okay. ద హోల్ సీక్వెన్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుందాం, ఫేస్ మీద వచ్చేసేది. ఓకే ఆల్ దట్ వాజ్ షాట్ ఇన్ బల్గేరియా. ఓకే అంటే అక్కడికి వెళ్ళిన రీజను ఆ పర్టికులర్ సీజన్లో వీ హ్యాడ్ టు షూట్ విత్ హిమ్. అప్పుడు తను మొత్తం బాడీ అంతా కరెక్ట్గా బల్కప్ చేసి అంతా కరెక్ట్గా ఉన్నాడు. దేనివల్ల డిలే అయ్యి మనకి రైనీ సీజన్లో దగ్గర రైనీ సీజన్లోకి వచ్చింది అది. ఓకే సో ఇక్కడ అంత ఎఫర్ట్ పెట్టి కేరళకో ఎక్కడికి వెళ్ళి రెయిన్స్ మీద డిపెండ్ అవ్వలేం కదా, అందుకని బల్గేరియా షూట్ చేయాల్సి వచ్చింది ఆ సీక్వెన్స్. అండ్ నాట్ సాంగ్ యుక్రెయిన్లో షూట్ చేసాం. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఆ బిల్డింగ్ సెట్ అనుకున్నా సార్ నేను. బిల్డింగ్ యాక్చువల్లీ ఫిల్మ్లో సెట్స్ అలవాటు సెట్ అనుకున్నా. కాదు, దట్స్ ఎ రియల్ లొకేషన్. యాక్చువల్గా యుక్రేనియన్ ప్రెసిడెంట్స్ ప్యాలెస్ అది. ఓకే ఆయన ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే లక్కీలో, ఎందుకంటే హీఈస్ ఆల్సో అన్ టెలివిజన్ యాక్టర్. యుక్రేనియన్ ప్రెసిడెంట్ ఈస్ అ టెలివిజన్ యాక్టర్ ఓకే బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. ఓకే అండ్ ఫన్నీ థింగ్ ఈస్, అంతకుముందు ఒక సిరీస్లో ఆయన ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేశాడు, ఒక 3 seasons or 4 seasons. బీయింగ్ ఎ ప్రెసిడెంట్ బిఫోర్ యాజ్ అన్ యాక్టర్. ఓకే అంతకుముందు ఏదో డిక్టేటర్ ప్రెసిడెంట్ ఉండేవాడంట. జనాలందరూ ఆ ప్రెసిడెంట్ కన్నా ఈ ప్రెసిడెంటే బాగున్నాడని అతను ప్రెసిడెంట్ చేశారు. హైదరాబాద్లో యువర్ లొకేషన్స్ వర్ హియర్ అరౌండ్? Majorly. మోస్ట్లీ హియర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొంత. మా అబ్బాయి కార్తికేయ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సందీప్ అని, హిస్ నేమ్ ఇస్ ఆల్సో సందీప్. వాళ్ళకి ఒక ల్యాండ్, ఒక 10 acre ల్యాండ్ ఉంటే దేర్ వి పుట్ అప్ వన్ సెట్, కపుల్ ఆఫ్ సెట్స్ యాక్చువల్లీ. ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ చేస్తూ ఉన్నాం. అండ్ హీర్ ఆల్సో వీ మేడ్ దిస్ యాక్షన్ షెడ్ అంతా చేసాం. ఇందులో కూడా కొంత షూట్ చేసాం. బయట ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అది అదే పోలీస్ స్టేషన్ కాదు, అది వేరే వాళ్ళ పోలీస్ స్టేషన్. బట్ దాని పక్కనే ఒక ఇంటర్వల్ సెట్ వేసాం, హ్యూజ్ సెట్ వేసాం. In some 20 acres or something, we put a huge set for the interval sequence. So even the shot where the Tarak was hitting with the lathi, Charan was hitting with the lathi, that we put in Ramoji Film City. Outside Ramoji Film City, వాళ్ళ గ్రౌండ్స్లోనే we put up that set because I wanted that undulating ground. So we see layers and layers of people. Okay. కరెక్ట్గా సెట్ అయ్యి we put it up there. Okay. So usually sir, అలాంటి సీన్స్కి సీజీ ఎన్హాన్స్డ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? లైవ్ లొకేషన్లో ఎంతమంది? షార్ట్కి మారిపోతూ ఉంటుంది సందీప్. దేర్ విల్ బి సమ్ షార్ట్స్ వేర్ మొత్తం అంతా రియల్ పీపుల్ పెడతాం. ఓకే. దేర్ విల్ బి సమ్ షార్ట్స్ వేర్ లేయర్స్ కింద ప్రైమరీ లేయర్స్ ఒరిజినల్ జనాలతో తీసుకొని కెమెరాకి దగ్గరగా కనిపించేవాళ్ళు, లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ మూమెంట్ ఉన్నవాళ్ళు రియల్ పీపుల్తో తీసుకొని దెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సీజీలో యాడ్ చేయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో ఫస్ట్ టిల్ డౌన్ షాట్ ఉంటుంది వేర్ యూ సీ నెంబర్ ఆఫ్ పీపుల్. ద ఫైనల్ కౌంట్ వుడ్ బి సమ్ 40,000 50,000 పీపుల్ ఏదో ఉంటుంది ఫైనల్ కౌంట్. ఇన్ దట్ ద రియల్ పీపుల్ వుడ్ బి మేబీ 3,000 4,000 which we shot in layers. So real people will be 10,000 and CG people will be like 30, 35, 40, whatever. Kind of thing. Sir, when you're, for example, if you're shooting with 3,000 people, regular crowd, period crowd, so 3,000 people, you have to provide costume. Yes, we have to.
సో యుల్ డిసైడ్ ద కలర్ ప్యాలెట్ ఆల్సో. ఎస్ ఈ చంక్లో ఈ కలర్స్ యూజ్ చేద్దాం, ఈ చంక్లో యూజ్ చేద్దాం. ఎస్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఎస్ వీ హ్యావ్ టు 3,000 people. You will take measurements ఎస్ and you'll make the costume. అంటే Also idea తెచ్చుకుంటారు. నాట్ మెజర్మెంట్స్ మేబీ But you'll get idea that ఇంత సెట్ మీడియం Yeah, yeah. సైజ్, మేబీ ఇంత Yeah, సెట్ ఎక్స్ట్రా లార్జ్ అట్లా అనుకొని you'll మాస్ ప్రొడక్షన్ ఉంటుంది. ద మెయిన్ ప్రాబ్లమ్ అది కాదు, Yeah. కాస్ట్యూమ్స్ వేయడం కాదు. బికాస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ నార్త్ ఇండియా, Okay. ఇన్ దోస్ డేస్ పీపుల్ యూస్ టు హ్యావ్ హ్యూజ్ టర్బన్స్. Okay. హ్యూజ్ టర్బన్స్. ఇఫ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్ యూ సీ పీపుల్ విత్ Okay, బిగ్ yeah. టర్బన్స్. అంతమందికి టర్బన్స్ అంటే కొంతమంది కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ అయి పెట్టేస్తాం, Okay. బట్ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ టక 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 యూ షుడ్ సీ దట్ Okay. షార్ట్ రెడీ అంటే ఒక 20 మంది కాస్ట్యూమర్లు పెద్ద పెద్ద గొడ్లు వేసుకుంటే టక 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 ఏళ్ళు టక 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 చుట్టూ వెళ్ళని ఫ్యాక్టరీలో చుట్టూ పంపిస్తూ ఉంటారు ఫర్ వన్ షాట్, వన్ Okay. టేక్. Okay. ఆ దొమ్మిలో ఒక టేక్ అయిన వెంటనే ఊడిపోతాయి, Okay. మళ్ళీ Yeah, yeah. కూర్చోబెట్టి మళ్ళీ Yeah, వెళ్తా ఉంటారు. Yeah, మీరంతా లాఠీ సీన్ లో. ఎస్ వావ్. ఓకే, సో ద స్టోరీ ఇస్ రన్నింగ్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, యా నేను టర్బన్ చూసా, నేను అనుకున్నా తెలంగాణలో కూడా ఉంది సార్ టర్బన్ ఉంటది, బట్ ఆ కట్టేది. కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్, Okay. ఆ హ్యూజ్ టర్బన్ అది కొంచెం వేరే టర్బన్, బట్ నేను అంత గమనించలేదు, ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ దాని మీదనే పోయింది. ఆ క్రౌడ్ ల కాస్ట్యూమ్ గమనించలేదు. సో ద ఎంటైర్ స్టోరీ ఇస్ రన్నింగ్ ఇన్ సమ్వేర్ నియర్ టు ఢిల్లీ. ఇన్ ఢిల్లీ, ఓకే. ఢిల్లీ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఢిల్లీ. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దేర్. ఓకే. ఓకే, విచ్ ఇస్ నైస్ యాక్చువల్లీ. సో క్యారెక్టర్స్ మన వాళ్ళు ఉన్నా కూడా ఢిల్లీ బీయింగ్ ద సెంట్రల్, సో ఫర్ క్యాటరింగ్ టు ఎవ్రీబడి అని కాదు, స్టోరీలో ఇట్ హ్యాపెన్స్ దేర్. దట్స్ వాట్. సో అంటే నేషనల్ పాలిటిక్స్ ఇస్ డైరెక్ట్లీ ఇంక్లైన్ టు వాట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ఎ వే. బికాస్ ఎందుకంటే మన దగ్గర మామూలుగా సౌత్లో ఫ్రీడమ్ ఫైట్ రెవల్యూషన్ చాలా తక్కువ, నార్త్లో జరిగినంత మూమెంట్ సౌత్లో తక్కువ. సో నేను అంత ఆలోచించలేదు. సో నేను అనుకున్నా మన రెండు తెలుగు క్యారెక్టర్స్ కదా, ప్రాబబ్లీ దే వెంట్ బి మీటింగ్ ఇన్ మద్రాస్. నేను మద్రాస్ అనుకున్నాను ఎందుకు, నేను ఢిల్లీ అని నాకు పోలేదు నాకు. ఓకే, ఢిల్లీ అనే పెట్టా అంటే ఆన్ దట్ నోట్ ఈవెన్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నా కూడా దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు దేర్ యాక్చువల్ లైఫ్. అండ్ నాట్ ఓన్లీ దట్, పేట్రియాటిక్ ఫిల్మ్ కూడా కాదు, బట్ అండర్ కరెంట్లో ద పేట్రియాటిజం విల్ బీ దేర్, ద ఫ్రీడమ్ స్ట్రగుల్ విల్ బీ దేర్, విల్ టచ్ దట్ పాయింట్, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ ఫ్రెండ్షిప్. ఓకే. నాకు అది బాగా ఫ్యాసినేషన్, ఇద్దరు సూపర్ హీరోల్ని సంబంధం లేని తీసుకొచ్చి కలిపేయాలని Yeah. తెలియంది కాకుండా. అంటే ఇప్పుడు మనకి అర్జునుడు కృష్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు, దుర్యోధనుడు కర్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు. దే ఆర్ మెనీ స్టోరీస్ ఆన్ దర్ ఫ్రెండ్షిప్. అదంతా నాకు ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలని ఉంటుంది. కర్ణుడికి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎలా ఉంటుంది అసలు, యూనో ఫైనల్గా కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియంది కొత్తది ఒకటి చేస్తే అది అందులో ఎడిషనల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనకి మధుబాబు గారి నవల్స్ చదివా? సార్ నేను నావల్ చదివాను. నవల్స్ అంటే డిటెక్టివ్ స్పై థ్రిల్లర్స్, బేసికలీ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ థింగ్. మధుబాబు గారు షాడో, అందులో హీరో పేరు షాడో, హీఈస్ ఎ స్పై, ఇండియన్ స్పై. పానుగంటి గారేమో సేమ్ అదే కైండ్ ఆఫ్ సెటప్, అందులో హీరో పేరు బుల్లెట్. ఓకే, సో నా ఈ చదివేస్తాను, బట్ నా మైండ్లో అంటే మా బుల్లెట్ని షాడోని ఇద్దరు కలిపి వాళ్ళిద్దరు ఏదైనా చేస్తే నా మైండ్లో నేను ఒక అప్పుడు కథలో ఎన్ని తెలియదు కానీ ఏదో ఒక ఊహించేసుకుంటూ ఉంటాను నేను. దట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆ తర్వాత డీసీ కామిక్స్లోనే కొన్ని రేర్ కామిక్స్లో సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ కలుస్తారు, భలే ఉంటుంది అది అసలు. తర్వాత సబ్సిక్వెంట్లీ మార్వెల్ యూనివర్స్లో ఎన్ని వచ్చినాయి, బట్ ఐ హ్యాడ్ ఎప్పటి నుంచో నాకు ఇద్దరు సూపర్ హీరోలను కలిపేయాలని. మన ఫ్రీడమ్ ఫైటర్లను కలిపితే ఇంకా కిక్ ఉంటుంది కదా అన్న థాట్తో స్టార్ట్ అయింది. నాకు కూడా చిన్నప్పుడు బిగ్ చిరంజీవి ఫ్యాన్ సార్. నాకు అనిపించేది వాట్ ఇఫ్ చిరంజీవి కమ్స్ ఆన్ టు ద క్రికెట్ పిచ్. చిన్నప్పుడు ఫైట్లో లెక్క పెట్టుకునే వాళ్ళం, 6 ఈ సినిమాలో 6 ఫైట్లు 7 ఫైట్లు అని. ఇప్పుడు అనిపించింది క్రికెట్ గ్రౌండ్లోకి వస్తే కూడా మేబీ బ్యాటింగ్ కూడా అలానే గుండెగాళ్ళని కొట్టినట్టు ఉంటుంది అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ బియాండ్ దట్, అక్కడే ఆగిపోయింది థాట్. బట్ దే ఆర్ సేయింగ్, ఐ డోంట్ నో హౌ రియల్ ఇస్ ఇట్, మీరు అన్నారని విన్నా, దట్ వాళ్ళిద్దరు ఒక టైం పీరియడ్లో 1997లో వాళ్ళు పుట్టారు.
1897లో ఒకటి పుట్టారు, 1901లో, జస్ట్ 3.5 years ఆర్ సంథింగ్ అపార్ట్. ఓకే. అండ్ సర్ప్రైజింగ్లీ ఇద్దరు ఒకేసారి వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఓకే. అరౌండ్ దర్ 20s అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే. ఇళ్ళ నుంచి వెళ్ళిపోయారు అండ్ నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ వెన్ దే లెఫ్ట్ దర్ హోమ్స్. ఓకే. సో యూ డోంట్. అండ్ Picture ఆఫ్టర్ clear. 3-4 years దే కేమ్ బ్యాక్. Yeah. వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరావు గారు బికేమ్ హిమ్సెల్ఫ్ ఏ వారియర్ సెయింట్ లాగా, ఓకే. యూనో. అండ్ వెళ్ళక ముందు కొమరం భీమ్ వాజ్ అన్ఎడ్యుకేటెడ్. ఓకే. 3-4 yearsలో వెన్ హీ కేమ్ బ్యాక్ హీ వాజ్ ఎడ్యుకేటెడ్. ఎక్కడ కూడా ప్రూఫ్ లో కూడా ఈ 3 years వీళ్ళు ఏం చేశారు ఎక్కడ లేదు. ఏదో కాంటెంప్లేటింగ్ కూడా తెలీదు. అస్సాం ఆ సైడ్కి వెళ్ళారు అని అంటారు, కోల్కతా సైడ్ వెళ్ళారు అంటారు, కానీ నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్. సో అది నాకు అరే ఇది అసలు సూపర్ ఎక్సైటింగ్ కదా. ఇక్కడ మన వాళ్ళిద్దరు అక్కడ కలిసారు, దే మెట్, వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది, వాళ్ళిద్దరు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నాకు సింపుల్ థింగ్ లాగా వాళ్ళిద్దరు కూర్చొని ఎక్కడో బడ్డీ కొట్లో చాయ్ తాగారు, ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఎక్సైటింగ్ నాకు. జస్ట్ ఇఫ్ యూ పిక్చరైజ్ ఇట్, వాళ్ళు జస్ట్ ఏంటి భయ్య ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అని కూర్చొని ఇద్దరు టీ తాగారన్నా కూడా నాకు బోల్డ్ అంత ఎక్సైట్మెంట్ వచ్చేసింది. And getting 2 stars is also another excitement for that characters. Obviously. And also just see, according to what we know, Alluri Sitaramraju is a well-learned man. Okay. Well-learned man, పురాణాలు ఇతిహాసాలు చదువుకున్నారు అంత. సో వెన్ దెర్ ఇస్ అ వెల్-learned man, ఎక్కువ తెలిసిన అతను కామ్గా ఉంటాడని. Okay. Now this, even though there is so much of things happening around him, he will be more stoic. Okay. And Komaram Bhim is a tribal. ఆ ట్రైబుల్లో ఉండి అమాయకత్వం, ఇది ఎంత ఫైర్ ఉన్నా అమాయకత్వం పోదని అదంతా రిఫ్లెక్ట్ అయింది సార్ ట్రైలర్లో యాక్చువల్లీ. సో అందుకని ఆ కాస్టింగ్ కూడా చరణ్ విల్ బి లైక్ ఇన్ ద కళ్ళల్లో ఇంటెన్సిటీ యువర్ సేయింగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెర్నింగ్ అండ్ ఎబిలిటీ టు ఎమోషన్స్ని అణుచుకోగలిగే తత్వం ఉన్న వాళ్ళ దాంట్లో కళ్ళు ఇంటెన్స్గా ఉంటాయని నా లెక్క. అమాయకంగా ఉండేవాడు, కోపంగా ఉండేవాడు, అమాయకంగా ఉండేవాడు అవుట్వర్డ్గా ఉంటాడు, ఏది దాచుకోడు, ఎక్స్ప్రెషన్స్ అన్ని హిట్టింగ్గా ఉంటాయని. ఆ పులి దగ్గర అరవడం అయినా ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అవుట్వర్డ్ అని ఎన్టీఆర్ని. సో కాస్టింగ్ కూడా ఆ రీజన్స్ తీసుకుంది. సార్ ఈవెన్ ద బీజిఎం ఆల్సో మస్ట్ సాలిడ్ బీజిఎం సార్. సార్ మీది ఒక ఇంటర్వ్యూలో ఐ రెడ్ దట్ ఐ సా దట్ ఇంటర్వ్యూ, లేదు మీ ఇంటర్వ్యూ కాదు సారీ, కిరవాణి అని ఎవరొక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వై ఈజ్ దట్ యువర్ కాంబినేషన్ హ్యాస్ ఎ గ్రేట్ మ్యూజిక్ అని. సో హీ సెడ్ దట్ when I give a piece of music, so what Rajamouli does is he will not cut the music according to the scene, he will make sure his scene will fit into the length of the music, so you will feel complete, you will feel full. So you're still practicing that? Yeah, there is a give and take. There is a give and take. Okay. For many sequences నేను సాంగ్స్ సాంగ్స్ తీసుకెళ్ళినట్టు రీ-రికార్డింగ్ తీసుకుంటా ముందు. ఓకే. ముందు రీ-రికార్డింగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్కి, దట్ మైట్ నాట్ బి ద ఫైనల్ థింగ్, బట్ నాకు రీ-రికార్డింగ్ పెట్టుకొని స్టంట్ మాస్టర్కి ఇదిగో ఈ పీక్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఈ పీక్ కావాలి అని కూడా చెప్పినవి ఉంటాయి. అండ్ ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత తన దగ్గర నుంచి మ్యూజిక్ ఇస్తాడు, ఆ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది, ఐ డోంట్ ఫీల్ లైక్ కటింగ్ అంటే దెన్ ఐ విల్ extend the shots, sometimes shoot and also shoot extra and fit into that one. Sometimes the music also has to be edited, it is not only one way. But music బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉందంటే మాత్రం ఐ విల్ డూ ద ఎడిటింగ్. And so do you play the music in action episodes? ఈ సినిమాలో ప్లే చేయలేదు, బాహుబలి అప్పుడు ప్లే చేశాను. For some, not every time. For some. You think when you play the music like a dance and montage movement la ane, you think the movement will be right? Kada? Enhanced. Definitely. Particular ga emotion involve అయినప్పుడు. Fight లో కూడా it's almost all my sequences are lengthy sequences. True. అందులో కూడా బిగినింగ్ బిల్డప్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. Especially బాహుబలి 2 లో I noticed. You see beginning, middle and end. ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు some picking music comes and it picks up from there. Especially the climax అనుకుంటా. So it had that beginning, middle and end, true. Like a scene you treat.
సో నేను అనుకునేవాను సార్, మీ ఫైట్ సీన్స్ చూసినప్పుడు అనిపించేది నాకు, ప్రాబ్లీ యూ మైట్ ప్లే మ్యూజిక్ అని. యూ సైడ్ ఎస్, నా గెస్ కరెక్ట్ అని ఫీలింగ్ మంచిగా ఉంది ఇప్పుడు. అదే ఆ ఎమోషనల్ పీక్ ఉన్నప్పుడు ఇఫ్ ఫర్ దట్ సీక్వెన్స్ నా దగ్గర మ్యూజిక్ ఉంటే ప్లే చేస్తాను. ప్రభాస్ కూడా ఒక రెండు సార్లు అడిగాడు కూడా, మ్యూజిక్ ఉందా డార్లింగ్ అని అడిగాడు కూడా. ఈవెన్ ఇట్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కొన్నిసార్లు నేను విజయ్తో అర్జున్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ రెడీ లేదు, సో నేను వేరేది ఏదో ప్లే చేశాను రిలేటెడ్ ఎమోషన్, సో అది చాలా హెల్ప్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది, సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా అది కూడా కొరియోగ్రఫీయే కదా. ఆబ్వియస్లీ. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు యూ ఆర్ టెలింగ్ అబౌట్ సోలమన్. సో ఐ వాస్ థింకింగ్ వెదర్ నాట్ ఓన్లీ ఫైట్, maybe he'll choreograph something which has a moment also. Not needed it's a fight or a song also. Actually, Probably. reverse. Prem Rakshit, Yeah. who has done the songs, Not Song and other songs, తను also fights, choreographs some fights. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక పోర్షన్ ఆఫ్ ద ఫైట్ తను కొరియోగ్రాఫ్ చేశాడు కూడా. Okay. బట్ డాన్స్ మాస్టర్స్ టేక్ ఆన్ ఫైట్ కొరియోగ్రఫీ విల్ బి డిఫరెంట్. యాక్చువల్గా బాహుబలిలో వాళ్ళిద్దరు ఆరో, దేవసేన బాహుబలి ఆ కారిడార్లో యారెస్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేశాడు. ఓకే, సూపర్. ఇందులో కూడా వన్ ఆర్ నాట్ ద ఎంటైర్ వన్ బట్ బిట్స్ తను కొరియోగ్రాఫ్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉండేది యాక్చువల్లీ. అవి సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి అది అది బాగుంది. అది నేను ఐ థాట్ లైక్ అటువంటి చూసినప్పుడు నేను అనుకుంటా మీరే చెప్తున్నారేమో అనుకుంటా. అంటే అది నాకు అంటే మామూలుగా కొన్ని షేడ్స్ కనిపిస్తాయి సార్ ఫైట్ మాస్టర్లే. ఓ సినిమా చూసిన తర్వాత అరే ఇది ఆ ఫిలిం ఫైట్ లాగా ఉంది కదా అనిపిస్తుంది. సో మీ దాంట్లో కనిపించబోస్తుంది అనుకుంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డైరెక్టర్స్. అండ్ నేను మేకింగ్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ద సేమ్ టైమ్ సీ యూ హోల్డింగ్ నైఫ్స్ అండ్ ఆల్. సో మామూలుగా బ్రిటిషర్స్ని చూపెట్టినప్పుడు మన తెలుగు సినిమాలో, హిందీ సినిమాలో ఇక్కడ కూడా ఈ నాకీ నీకీ లాంగ్వేజ్ ఉంటుంది. బ్రిటిషర్స్ మాట్లాడేది హిందీలో కూడా. ఇప్పుడు లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చూసినప్పుడు రంగ్ దే బసంతి కష్టపడి హిందీ మాట్లాడుతుంటారు. గుడ్ దట్ యూ యూజ్డ్ ఇంగ్లీష్. సో అది అసలు చాలా పుట్ ఆఫ్. అది అల్లూరి సీతారామరాజు అన్నారంటే అసలు చాలా బదులు కొట్టేసినట్టు ఉంటుంది అది. అలాగొద్దు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ సీన్ తీసే విధానంలో కానీ, పెట్టిన కెమెరా యాంగిల్స్లో కానీ, యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానంలో కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆడియన్స్కి అర్థం అవుతూ ఉంటుంది. సో ఆడియన్స్కి అర్థం అవుతున్నప్పుడు, భాష లేకుండానే అర్థం అవుతున్నప్పుడు కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వచ్చినా అర్థం అవుతాయి, ఏం లేకుండానే అర్థం అవుద్ది. సో దానికి మళ్ళీ యాక్సెంట్ పెట్టి దాన్ని కెలకడం అనేది నాకు నచ్చలేదు. సో ఐ డిసైడెడ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆడియన్స్కి అర్థం ఉంది, ఇంగ్లీష్ సినిమాలే ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి అది డిసైడ్ అయిపోయా అస్సలు ఉంచకూడదని. అది వచ్చేసి ఉంటే ప్రీవియస్ మెమరీ అటాచ్ అయ్యేది. ఆ ఒక్క నాకి నీకు ఒక్క పదం వచ్చినా అది ఆ ఫీలింగ్ వచ్చేది, విచ్ ఇస్ వెరీ గుడ్. అది యాక్చువల్లీ 1 or 2 sequences లో ఐ వాంటెడ్లీ పుట్ దుబాసి ట్రాన్స్లేటర్. ఓకే. సో ఆ ఇంగ్లీష్ ఆఫీసర్కి తెలుగు లేకపోతే హిందీ రాదని. దట్ ఈస్ వెరీ స్మార్ట్. ఎందుకంటే మాకు ఎఫెక్ట్ రావాలి కదా, ఒక కాపరి ఉన్నాడు అని. మరి రావాలి కదా అది. అక్కడ అతను ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగోదు. దేర్ ఇస్ వన్ గాడ్ అంటే మజా రాదు. ఒక కాపరి ఉన్నాడంటే ఆ మ్యూజిక్ కి. ట్రూ, దట్ ఈస్. సీ సార్, అది there is no yardstick, that is just a feeling. You go by completely English or you need a translation. It's a instinctive feeling. ante it's completely what you feel at that moment. Great. Sir, into mundu mana maatladunnappudu you said like when the 2000 people, when the shot is okay, and I don't know how many assistants will be on the mics, and you say cut, you have to change the position. How does that happen? అంటే వాళ్ళు ఒకసారి ఆ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టారంటే మనం మైక్లో ఎంత గట్టిగా అరిచినా వినపడదు. సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్లీ బాహుబలి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక్కడే అయిపోయిందిరా, కట్ అయిపోయింది ఆపండి అని ఆగితే లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేసామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టుకున్నాం. హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది గట్టిగా. సో ఫుల్ సౌండ్ పెట్టి ఇండస్ట్రీలో సైరన్ వచ్చింది, దానికన్నా హై అది అంటే అంత పిచ్ సౌండ్ తప్ప వాళ్ళు
వినపడదు వినపడదు. సో ఆ సౌండ్ వినిపించినప్పుడు దే స్టాప్ అండ్ కమ్ అవుట్. అది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్. అది కనిపెట్టా. సేమ్ థింగ్ వి యూజ్డ్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ థింక్ పీపుల్ విల్ ఫాలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఎందుకంటే నేను ఒకటే ఫిల్మ్ పనిచేసా, కేడీ అనే ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు నేను గమనించింది ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి క్రౌడ్లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా. నిజం సార్, స్వెటర్ అల్లుకొని షార్ట్ అప్పుడు బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు. బట్ వెరీ నైస్. ఇంత మల్టీ టాస్కింగ్ ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్లో పెట్టుకోద్దు, అదే పని చెయ్యి. ఎందుకంటే ద జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ ఫిల్మ్స్ ఆర్, వీ హ్యావ్ టు అగ్రీ, వెరీ లో స్టాండర్డ్. ఇట్స్ నాట్ దట్ దే వాళ్ళు లో స్టాండర్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయక మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలేకపోతున్నాం. మలయాళం ఫిలిమ్స్లో ఏం చేస్తున్నారు సందీప్ అసలు వాళ్ళు, యూ లుక్ అట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్ పర్ఫెక్ట్ అసలు. అది చూసి చాలా సిగ్గేస్తారు అసలు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఏమనంటే ఏం చెప్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ వేరు ఉంటారు అని చెప్తారు. అదంతా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కోఆర్డినేటర్ గురించి మారాలి సార్. నాకు కూడా అది ఎప్పుడు అనిపించేది సార్, కొందరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ బాగా సినిమాలో కనిపించి నేను గుర్తుపట్టేవాడిని. ఈ సినిమాలు చూసి నాట్ బిలీవ్ అర్జున్ రెడ్డిలో డెత్ సీన్లో నేను జూనియర్ ఆర్టిస్ట్ ఫోటోలు తెప్పించుకున్నా. ఫోటోలు తెప్పించుకుని సెలెక్ట్ చేసి వాళ్ళకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఆడియన్స్ లానే ఫీల్ అవుతుంది సార్ అనుకుంటా. మనం మామూలు ఆడియన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ కామన్ చూస్తున్నాం కదా, చూసి వీడిని ఆ సినిమాలో చూసామంటే అయిపోయింది, చచ్చిపోయింది సీన్ అంటే. సో మీరు అన్నది కరెక్ట్ సార్, అది జూనియర్ ఆర్టిస్ట్ క్రియేట్ చేయాలి. మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే ఢిల్లీలో, బాంబేలో కొంచెం బెటర్ సార్. ఎట్లా అంటే వీళ్ళు పోయి మాట్లాడతారు, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ అ డీసెంట్ జాబ్, విల్ గెట్ ఎ డీసెంట్ పే, వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ యూ లెట్ us know, ఇది నెంబర్. మంచిగా చదువుకున్న వాళ్ళు జస్ట్ ఊరికే చూద్దాం సెట్ ఎట్లుంటుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే 1 year చూసేసి ఇంకా చాలా అనుకునేవాళ్ళు. సో దే విల్ బి న్యూ ఫేసెస్ వస్తుంటాయి. అండ్ వీళ్ళకి కూడా జీల్ ఉండాలి తీసుకురావడానికి, లేకపోతే వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక టైప్లో కూర్చొని ఉంటారు సార్ వాళ్ళు. ఎన్ని చూసాం మేము అన్నట్టు కూర్చుంటారు. అండ్ రెడీ అనగానే ఒకేలాగా నుంచని అందరూ ఒకే పేస్ లో, ఒకే స్పీడ్ లో, ఒకే రకంగా, ఒకే ఎక్స్ప్రెషన్ తో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అవునవును, అసలు చాలా కోపం వస్తుంది. అసలు అది చాలా కియాటిక్ జాబ్ సార్. అది ముందే అనిపిస్తుంది తక్కువ మంది పెట్టుకోవడం బెటర్ అని. నేను దీనికి ఏం చేసామంటే మాకు దేర్ ఆర్ సమ్ BFI, బ్రిటిష్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్, BFI అని అట్లా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 1930s, 40s, 1920s వాళ్ళు కవర్ చేసిన ఇండియా ఫుటేజ్ ఉంది. సో వి గాట్ ఇట్ సమ్ అబౌట్ అవన్నీ 15 frames లో ఉంటాయి, 18 frames ఫాస్ట్ గా అంటారు. బట్ ఆ ఫుటేజ్ చూసి వి సా వాట్ వాస్ ద బ్యాక్గ్రౌండ్ లైక్, వాట్ వర్ ద కాస్ట్యూమ్స్ దట్ దే వర్ వేరింగ్. Most of them were skinny. Most of the people were skinny. Everybody were working probably. Yeah, working, and either bare chested or ఏదైనా డ్రెస్సెస్ skinny with huge turbans. సో నాకు జూనియర్ ఆర్టిస్ట్లో అంటే ముందు అసలు లావుగా ఉన్న వాళ్ళని తీసేయండి అని, అదో పెద్ద జాబ్. అది సన్నగా ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి మొత్తం అసిస్టెంట్ డైరెక్షన్ కూర్చోబెట్టి మీరు నోట్ చేసుకోండి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు. కవరేజ్ ఆఫ్ కల్కత్తా స్క్వేర్ కవరేజ్ అని ఏదో చిన్న కెమెరా ప్యాన్ అవుద్ది చూడండి, అందులో రకరకాలు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్టింగ్ థింగ్. బిజీ రోడ్లో మధ్యలో కూర్చొని పులి మేక ఆడుకుంటున్నారు కొంతమంది. అసలు మనం అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే పులి మేక సెటప్ పెట్టుకుని ఆడుకోవడానికి పెట్టరు కదా అసలు, బికాస్ వీ హ్యావ్ ఎ రిఫరెన్స్. అలా చేయడం పర్టికులర్గా అందులోంచి తీసి వాళ్ళకి నేర్పించి పెట్టాం. ఇందులో బాగుంటుంది, యుల్ ఫీల్ రైట్ in that Delhi, old 1920s ఢిల్లీలోకి either the background artist or production design చెప్పక్కర్లేదు. Now we are very good at it, doing the set work and everything natural గా చేయడం, because of this background artists and also their costumes, the color palettes used అంతా కూడా 1920s ఢిల్లీస్లోకి అలాగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది. ఓకే, గ్రేట్ సార్. యాక్చువల్లీ విల్ సీ, ఐ థింక్ ఆథెంటిక్ ఢిల్లీ కనిపిస్తుంది అయితే. బట్ దట్ సైరన్ ఐడియా ఇస్ అ క్రేజీ ఐడియా. అది అందరికి ఈ ఇంటర్వ్యూతో అందరు చూసేస్తారు. అది అంటే ఏమంటారు,
నెసెసిటీ ఆఫ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. Yeah. అక్కడ జనానికి క్లియర్ చేయాలంటే ఏదో అయ్యి రావాలి కదా. So sir, usually how many days of shooting, sir? 300 ప్లస్. 300 plus. Wow. So sir, what do you think, like, అంటే నేనది మీరు రిహార్సల్ కూడా కౌంట్ ఉంటుందా 300 days లో? ఓన్లీ షూటింగ్ డేస్. ఓకే. రిహర్సల్స్ అసలు సంబంధం లేదు. ఓకే. ఓన్లీ వెన్ యూర్ క్యాప్చరింగ్ ఇట్స్ 300 days. వెన్ వి కాల్ ద హోల్ యూనిట్ అండ్ ఓకే. కెమెరాస్ అండ్ షూట్. ఓకే. అది కాకుండా రిహర్సల్ డేస్ విల్ బి ఈజీలీ 200. వావ్. మోర్ దెన్ 200. లెక్క పెట్టలేదు కానీ. So whenever I know there is no need for you to tell to the producer that ఇది నా బడ్జెట్ ఇంత అవుద్ది, ఇంత కేటాయించండి, but still in your head when you're preparing for this film, do you know that it will be between 250 to 300 days? డేస్ మేబీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువైంది డెఫినెట్లీ. ఐ థాట్ ఇట్ విల్ బి 225 డేస్ మేము ఒరిజినల్గా వేసుకున్నారు. 225, 240. Okay. So that 60 days of extra was there. Okay. What surprised you, sir? What do you think that 60 days was? You didn't calculate? Calculate చేసింది మెయిన్గా నైట్ ఇంటర్వల్ నైట్ సీక్వెన్స్. Okay. We shot for 65 nights. It was only originally planned for 25 or 28 nights. So that went much more than నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, because there were number of things involved and nights. ఇక్కడ జూనియర్స్ తెల్లోళ్ళు ఒక 250 మంది తెల్లోళ్ళని తీసుకొచ్చాం. 40 ఫైటర్స్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చారు. సో ఈ కోఆర్డినేషన్లో రోజుకి నేను అనుకున్న షార్ట్లు we couldn't do. And also because of the complexity of it took more than achieve చేయడానికి కూడా ఎక్కువ పట్టింది. I think that is where we missed the mark, mainly on the interval sequence. Okay. మిగతా అక్కడ కొంచెం పెరుగు ఉంటాయి. Okay. Otherwise. But to achieve that also, irrespective of it is 50 days or 75 days, I understood without telling 75 days is action episode. So when you plan action episode like that, so you have pointers, or you know like how it is starting to end, and you take physical help from the masters. ఎట్లుంటుంది సార్ మీ డిజైన్? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్, పర్టికులర్లీ యాక్షన్ సీక్వెన్స్, బిఫోర్ వి గో స్టంట్ క్విజ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ డన్. ఓకే. ఈదర్ మాస్టర్ ఇన్వాల్వ్ అయిందంటే తను షూట్ చేసి ఆ మూమెంట్స్ అన్నీ ఏంటి మొత్తం అంతా షూట్ చేసేసి హీరోలు ప్రాక్టీస్ చేసి ఉండాలి దానికి ఆ స్టంట్స్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ యానిమల్స్, లైక్ ఆ బిగినింగ్ సీక్వెన్స్లో యానిమల్ ఉందంటే సో అది ప్రీవిజ్ యానిమేషన్లో షూట్ చేసుకుని యానిమేషన్లో ఉండాలి మా దగ్గర. ఓకే. సో షార్ట్ వైజ్ డివిజన్ అయిపోయి ఉండాలి. ఓకే. ఆన్ ద డే ఆఫ్ షూట్ ఐ మైట్ యాడ్ 1 or 2 షార్ట్స్ ఎక్స్ట్రా. బట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏమి షూట్ చేయాలో అంతా కూడా పేపర్ మీద ఉండాలి. సో యూ టైమ్ సీన్ లాగా మీరు యాక్షన్ సీక్వెన్స్ కూడా టైం చేస్తారు? బికాస్ వి ఆల్రెడీ షాట్ ఇట్. ఓకే. బికాస్ ద స్టంట్ గై హస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద స్టంట్ విజ్. నో సార్, దాని ముందు కూడా మీరు 20 minutes అనుకుంటే ప్రీవియస్ చూస్తే 5 minutes పెరగడం తగ్గడం అట్లే ఉండదు. ఆల్మోస్ట్ విల్ బి, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని కూడా ఎడిట్ చేసేస్తాం. ఓకే. దాన్ని కూడా ప్రీవిజ్ని స్టంట్ విజిల్ని కలిపేసి ఎడిట్ చేసేస్తాం. మధ్యలో యాక్షన్ మధ్యలో సీన్ వస్తే ఆ సీన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టి షూట్ చేసేస్తాను. జస్ట్ మామూలుగా ఐఫోన్ ఏదో పెట్టుకుని మీరు చేయండి రా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్తోనే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేసిన సీన్లు బోల్డ్ అని ఉంటాయి, తర్వాత సరదాగా రిలీజ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళతో యాక్ట్ చేయించేసి ఆ సీన్ కూడా పెట్టేస్తాను. ఓకే. సో వి రఫ్లీ నో ఎంత టైం పడుతుంది ఇది అని. ఓకే. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్ వెంట్ బియాండ్ మై కంట్రోల్. Okay. Every time you move from one film to another film, for example, if one film collected 250 crores, so next film you'll make in 250 crores. So if it goes 500 crores, you'll go 500 crores. అంటే ఈసారి కొంచెం అంటే 1800 crores చేసిన 1800 crores పెట్టలేదు బడ్జెట్. సో నేను అప్పుడు అనుకున్నా ఏంటి ఇప్పుడు 1800 crores ఉంటుందా బడ్జెట్ అని. లేదు. బట్ you will never think about money, no? Do you really? అంటే మొత్తం అసలు ఆలోచన Not in the beginning days. Now ఇప్పుడు from post Magadhira, do you really think about budgets? I do. I really do, and I constantly keep worrying. బడ్జెట్ ఎక్కువైపోతుంది అని వరీ కాన్స్టెంట్గా ఉంటుంది.
బట్ ఆ వరి కరెక్ట్‌గా ఈ షాట్ ఇలా తీస్తే బావుంటదని వచ్చినప్పుడు అది ఇంకా వెళ్ళిపోద్ది ఎక్కడికో. వెళ్ళిపోతుంది. ఈ షాట్ అయ్యేసరికి ఈ షాటో, సీనో అయ్యేసరికి మళ్ళీ బడ్జెట్ కొంచెం పెరిగుంటది. యాహ్! అమ్మ! మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. యాహ్! బట్ ఆ థాట్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుండదు బడ్జెట్. మిగతా అన్ని మిగతా అన్ని వేళలా గుర్తుంటది. సార్ మీ పేపర్ మీద ఉన్న బడ్జెట్‌ని హ్మ్. మామూలుగా ఇప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా మీకు. హ్మ్. ఇది ఇంత కాదు, ఇది ఇంత అవుద్ది, ఇక్కడ తగ్గియచ్చు అని అనుకోని హ్మ్. అంతే చేయగలిగారా ఎప్పుడైనా? ఎప్పుడైనా ఇప్పుడు మీరన్నట్టు ఈ ఇంటర్వెల్ లాగా పెడదాం, ఇట్స్ నీడెడ్ అనిపిస్తుందా? అంటే ఇంటర్వల్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ వెంట్. ఓకే. షూటింగ్ డేస్ మూలంగా బడ్జెట్ మూలంగా ఎవ్రీథింగ్ వెంట్. బట్ అదర్ యాక్షన్ సీక్వెన్స్ లైక్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది విచ్ ఈస్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్. ఐ థింక్ వీ డిడ్ ఇట్ ఇన్ లైక్ మేబీ 5% వేరియేషన్లో ఫినిష్ చేసాం. ఓకే. తారక్ యాక్షన్ సీక్వెన్స్ విచ్ వీ వెంట్ టు బల్గేరియా అండ్ సో ఇట్స్ లైక్ ఇంట్రడక్షన్ సీన్స్ ఆఫ్ బోత్ హీరోస్. both heroes. ఓకే. Almost like 5% వేరియేషన్లో వీ షాట్ ఇట్ విత్ ఇన్ ద ప్లాన్డ్ బడ్జెట్. ఓకే. సో సీక్వెన్స్కి మారిపోతూ ఉంటుంది. 300 వర్కింగ్ డేస్ ఐ థింక్. బాహుబలి వాస్ 500 వర్కింగ్ డేస్. బోత్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ 600+. బోత్ ఫిల్మ్స్ పుట్ టుగెదర్. సో మీ వర్కింగ్ డేస్ ఏం తగ్గలేదు అయితే. సో సార్ ఈగ ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? గుర్తులేదు 200 అనుకుంటా. 200 180 200. సో మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి 150కి లోపు చేయలేదు. మర్యాద రామన్న 120 డేస్ అంత. ఓకే. అండ్ ఛత్రపతి సార్? అవన్నీ కూడా 130 140. హ్యూజ్ క్యాన్వాస్ 130 140 కదా అప్పుడు ఆ టైంలో అప్పట్లో ఆ ఇంకా బడ్జెట్స్కి. ఎక్కువ. సార్ మీ దగ్గర కోర్ అంటే మీ డైరెక్షన్ టీమ్ హౌ మెనీ పీపుల్స్, ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఈ సినిమాకి 10 ఓకే. 10 మెంబర్స్. నాతో కలిపి 11. మా క్రికెట్ టీం అని ఎక్కిరిస్తూ ఉంటారు మమ్మల్ని. ఓకే. సో ఇంక్లూడింగ్ ద కో డైరెక్టర్ Yeah. 10 members. 10 members. ఓకే. సో they are there from long time or every time you get Some of them were there from the beginning. స్టూడెంట్ నెంబర్ 1? స్టూడెంట్ నెంబర్ నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు. ఓకే. తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఛత్రపతి విక్రమార్కుడి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు. అలా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ దేర్ త్రూ అవుట్. సమ్ యంగ్స్టర్స్ విల్ బి కమింగ్ గోయింగ్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ సార్, హూ ఇస్ యువర్ ఈపీ? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. యా. కార్తికేయ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటి, లైన్ ప్రొడ్యూసర్ పని ఏంటి అనేది నేను ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేదు కానీ ద మెయిన్ గై 2 people, కార్తికేయ యా మై సన్ అండ్ శ్రీవల్లి మై వదిన. ఓకే. వీళ్ళిద్దరూ మెయిన్. ఓకే. కార్తికేయ ఈజ్ లైక్ మార్కెటింగ్ కానీ, డీల్స్ కానీ, బిజినెస్ డీల్స్ కానీ, నార్త్ వాళ్ళతో మాట్లాడడం కానీ, యూనో స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ, ఆర్టిస్టుల డేట్లు మాట్లాడడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ మాట్లాడడం, సీయింగ్ ఎవ్రీథింగ్, బడ్జెట్స్ చెక్ చేసుకోవడం అంతా హీ విల్ లుక్ ఆఫ్టర్. వదిన ఈజ్ లైక్ హ్యాండ్స్ ఆన్. ఆ రోజు షూటింగ్లో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఎంతమంది వస్తున్నారు, ఆ రోజు ఎంతమంది వెళ్తున్నారు, అంత అనుకున్నట్టు జరుగుతుందా లేదా, నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన వస్తువులు ఏంటి, అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, అండ్ ఆల్సో ద పోస్ట్ ప్రొడక్షన్. ఇది So they'll take after the post production also? Yes. Okay. She is there. So like there for the entire film? Okay. Entire film. She is like in post production, she is entirely in charge of ఏ ప్రింట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంతా. షీ ఈజ్ లైక్ షీ ఈజ్ ద హ్యాండ్స్ ఆన్ పర్సన్. ఓకే. బిఫోర్ యూ ఆస్క్ మీ సంథింగ్, ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. నాకు వరుసగా క్వశ్చన్ అడుగుతున్నావు. చెప్పండి సార్. హౌ క్లోజ్ ఈజ్ రణబీర్ ఇన్ యానిమల్ టు అర్జున్ రెడ్డి ఆర్ కబీర్ సింగ్ ఇన్ ద క్యారెక్టరైజేషన్? యా సార్, క్లోజ్ ఏం లేదు సార్. లేదా? కంప్లీట్ లేదు. అంటే యానిమల్ అని నువ్వు పేరు పెట్టేసరికి యా ఇమ్మీడియట్గా అందరికీ కూడా మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్, వైలెంట్గా, యాంగ్రీగా ఉంటాడు, ఇలా ఉంటాడని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. ఓకే. వైలెన్స్ అయితే ఉంది సార్, బట్ క్యారెక్టర్ అయితే నాట్ సిమిలర్. ఓకే. నేను కూడా ఊరికి అడుగుతుంటా అప్పుడప్పుడు, ఏమన్నా కబీర్ అర్జున్ షేడ్ కొడుతుందా అని ఏడీస్ని అడుగుతుంటా. బట్ లేదు సార్, నాట్ టు ద క్యారెక్టర్. ఈవెన్ ప్లాట్, స్టోరీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. కాకపోతే కామన్ థింగ్ ఏంటంటే అది ఇది రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్. రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, అది ఒక్కటే కామన్ థింగ్. ఓకే. ఐ డోంట్ థింక్ సో. ఉండరా, ఇక్కడ మాట్లాడుతున్నాం కదరా, మాట్లాడుతున్నాం కదా. లే
నీకు ముద్దులేం లేవు ఇప్పుడు దిగు వెళ్ళి పక్క పో. సో సార్ ఇంకోటి అడుగుదాం అనుకున్నా, సాంగ్స్ అన్ని మాంటా సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఫ్రెండ్లీ సాంగ్, నాట్ దిస్ ఇస్ నథింగ్ గర్ల్ అండ్ బాయ్ సాంగ్ అట్ ఆల్. లేదంటే ఈ సినిమాలో దెర్ ఇస్ అ స్మాల్ లవ్ యాంగిల్ బిట్వీన్ చరణ్ అండ్ ఆలియా, బట్ రొమాంటిక్ ట్రాక్ లాగా అలాగేం లేదు. కట్టు సాంగ్ అసలు లేదు, కట్టు నాట్ song ఈవెన్ ద అసలు- సిచ్యువేషన్ కూడా లేదు. లేదు, అలా కూడా లేదు. బట్ అసలు సాంగ్ పక్కన పెడితే ద రొమాన్స్ యాంగిల్ ఈజ్ ఆల్సో బిట్వీన్ దీస్ టూ గైజ్ ఓన్లీ. రొమాన్స్ ఓకే ఓకే అంటే హీరోలు వాళ్ళిద్దరే, హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరే, ఓకే హీరో విలన్లు వాళ్ళిద్దరే. ఓకే సో ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ టూ గైస్. ఓకే ఓకే సో it's in a way like there's no way that we are looking anywhere else other than these two friends. అవును అవును. Great. Thank you for having me here, sir. Yeah, And thank you. seriously, first day morning show చాలా అందరూ అంటుంటారు ఫస్ట్ డే వెళ్ళి చూస్తా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాను, కానీ చాలా తక్కువ సినిమాలకి ఆ ఫీలింగ్ కూడా. Uh-huh. ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ చెప్పి పోయి చూడాలి. ఐమ్ వెయిటింగ్ సార్. అండ్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ సార్, మీరు ఫర్దర్ నెక్స్ట్ ఫిలిం అయినా నెక్స్ట్ ఫిలిం అయినా మీరు షూట్లో ఉన్నప్పుడు నేను పోస్ట్లో ఉన్నా లేకపోతే ప్రీలో ఉన్నా గ్యాప్లో ఉన్నా, నాకు ఉంది అంటే గ్యాప్, ఐ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యువర్ షూటింగ్ ఫర్ అట్లీస్ట్ 20-25 days. Yeah. ఐ జస్ట్ కమ్ సిట్ అబ్జర్వ్ అండ్ గో. Yeah, definitely. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది అనుకున్నప్పుడు ఐ జస్ట్ కీప్ ఆల్ మై సీక్రెట్స్ విత్ మీ ఓన్లీ, ఎక్కడ రివీల్ చేయను. బట్ ఐ వాంట్ టు సీ హౌ యూ వర్క్, స్పెషల్లీ బికాస్ దిస్ గ్రాండ్ స్కేల్, like I'm sure that I can't give my time entirely as an assistant director for 1.5 year, but ఒక 25 days or 30 days ఒక షెడ్యూల్, ప్లీజ్ లెట్ మీ ఇన్ సార్. డెఫినెట్లీ. అబ్జర్వ్ నువ్వు చేస్తాను అడిగేవని నేను అడుగుతున్నాను కాదు, Yeah. ఐఎమ్ ఆస్కింగ్ యూ ద సేమ్ థింగ్. సార్. కాదు నాదేముండదు సార్. అదే ఏం లేకుండా అంత ఎలా చేయగలుగుతున్నాను కదా. ఐ రియల్లీ వాంట్ టు అబ్జర్వ్, ఎస్పెషల్లీ ఫర్ ద యానిమల్. అసలు రణబీర్తో నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు, సార్ యాక్ట్రెస్ తో మీరు నువ్వు ఎలా వచ్చిన యాక్ట్ అనుకోండి సార్, చేస్తున్నావు. సెట్కి ఏమైంది తెలుసా, నేను మారు వేషం వేసుకుని ఎక్కడ దాక్కుంటా. సార్ షూర్. బట్ నేను మాత్రం వస్తాను సార్, Definitely. ఎందుకంటే నేను సిన్సియర్గా ఈగా ట్రై చేసిన, సో నాకు చెప్పావు. కుదరలేదు. సో ఐ వాంట్ టు. Definitely. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, Thank గుడ్ you. లక్ సార్. Thank you, సార్. Sandeep. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. Hey, we have to do it this way. They have to hold me Okay. here. Yeah. Okay, this Yeah. way. Yeah. Thank you, sir.